అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి. ఈ చిత్రంలో కీరవాణి గారు అందించిన బాణీలన్నీ మధుర భరితాలే. చంద్రబోస్ గారు రాయగా బాలు గారితో కలిసి మాళవిక పాడినటువంటి ఆ గీతాన్ని ఇప్పుడు పాడడానికి మన ముందుకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. అండ్ ఈ పాటని పాడిన మాళవికని. నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్వొక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. చూసిన కాకింగిళ్ళే అభిరుచులను కలుపుతాయని, తెగ తిరిగిన కాలవగట్లే కథ మలుపులు తిప్పుతాయని, మనమాడిన గుజ్జన గుళ్ళే ఒక గూటికి చేర్చుతాయని, లాలించి పెంచిన వాడే ఇకపై నన్ను పరిపాలిస్తాడని తెలిసాక నువ్వెక్కడుండి నేనక్కడుంటే, నువ్వెక్కడుండి కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఎంతో ఇష్టం. బడిలో పాఠాలే మన ప్రేమను దిద్దుతాయని, ఆరైలో పట్టాలే పల్లకిని పంపుతాయని, రాళ్లల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయని, ఆ బొమ్మల పెళ్ళిళ్ళే ఆశీస్సులు తెలుపుతాయని, తనకే నే నేర్పిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాలు గారు పాడితే మాకెంతో ఇష్టం. నిర్మాత, నటులు, దర్శకులు పద్మనాభం గారికి రచయిత వీటూరి గారు, వేటూరి గారు కాదండోయ్, రచయిత వీటూరి గారు మంచి మిత్రులు. రేఖా అండ్ మురళి ఆర్ట్స్ డ్రామా ట్రూప్లో ఆయన పర్మనెంట్ రైటర్. ఒకసారి తమ డ్రామా ట్రూప్ కోసం పద్మనాభం గారికి ఒక కథని వినిపించారంట వీటూరి గారు. అందులో నాయకది డ్యూయల్ రోడ్ కావడంతో నాటకానికి పనికిరాదని ఆ కథని పక్కన పెట్టేశారంట పద్మనాభం గారు. ఈ విషయం తెలిసిన స్వరకర్త కోదండపాణి గారు కథ బాగుంది కదా, సినిమా తీయొచ్చు కదా అని సలహా ఇచ్చారంట. వెంటనే నందమూరి తారక రామారావు గారికి కథని చెప్పి ఒప్పించి ద్విపాత్రాభినయానికి మహానటి సావిత్రి గారిని పెట్టి సినిమాని ప్రారంభించారంట. ఆ సినిమానే దేవత. అందులో కథ, మాటలతో పాటు చాలా పాటల్ని వీటూరి గారే రాయడం జరిగింది. వాటిలో ఆణిముత్యం లాంటి ఒక అందమైన పాట ఆలయాన వెలసిన ఆ పాటని ఎన్నిసార్లు తలుచుకున్నా మనకి ఆ అందాల రాముడు తారక రాముడే గుర్తొస్తాడు. ఆ అందమైన పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ మిత్ర గారిని. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. సృష్టిల్చెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. మిత్ర గారు, మీరెంత అందంగా పాడారంటే ఈ పాటలో మరింత అందంగా కనిపించిన ఎన్టీ రామారావు గారు గుర్తొచ్చారు. ఈ సాంగ్ లో ఎస్పెషల్లీ రామారావు గారు ఎంత బాగా కనిపిస్తారు. సో మిత్ర గారు, మీరు ఎన్నో పాటలు, ఘంటసాల గారు అంటే ఇంకా కళ్ళు మూసుకొని వింటే ఘంటసాల గారి కంఠం మాకు వినిపించేస్తుంది. సో అలా మీరు ఇవాళ ఈ స్వరాభిషేకం కార్యక్రమానికి రావడం, ఇందులో పాడడం మాకు ఆనందాన్ని కలిగిస్తుంది.